వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని SBI యాజమాన్యాన్ని కోరారు. 1997లో ఎంపికైన ప్యానెల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించకుండా 29 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ అమలు చేయలేదని, ప్రస్తుతం చాలా మంది 60 ఏళ్ల వయసుకు చేరుకున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మిగిలిన అర్హులందరికీ న్యాయం చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఉపాధి లేదా తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ముందుగా మీడియా ప్రతినిధులకు నమస్కారం చేస్తూ, మాకు జరిగిన అన్యాయం ప్రజల దృష్టికి తీసుకెళ్తారని, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాం. మేము గత 29 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు 3 జడ్జిమెంట్లు అనుకూలంగా వచ్చినా సరే గవర్నమెంట్ వారు స్పందించలేదు, మేనేజ్మెంట్ వారు స్పందించలేదు. ఇది మా విషయాలు ఎవరికి బయట వాళ్ళకి తెలియటం లేదు. మాలో మేమే నలిగిపోయి, మాలో చాలా మంది చనిపోతున్నారు కూడా. ఈ రోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అందులో మళ్ళీ ఇంకోసారి గ్యాదర్ అయితే ఉంటారో పోతారో కూడా తెలియటం లేదు. మేమంత బాధపడుతున్నాం. మాకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేక, మాకు ఉద్యోగాలు లేక ఎంత సతమతం అవుతున్నామో తెలియటం లేదు. మా బ్రతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఒక్కొక్కరు రిక్షా తోలుకుంటున్నారు, ఒకళ్ళేమో పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. వైట్ కాలర్ జాబ్ మీద మేము ఉండవలసిన వాళ్ళు. నా పేరు సూర్యనారాయణ, 86లో పనిచేశాను. అక్కడి నుంచి 200 రోజులు ఇస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం అంటే మాకు ప్యానల్ పెట్టారు. ప్యానల్లో సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యి కూడా మాకు అన్యాయం చేశారు. నా తరఫున చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళే. మాది విశాఖపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను, సూర్యనారాయణ. మాకు జరిగిన అన్యాయం పత్రికా విలేకరులు అందరూ కలిపి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపించాలి. ఇది సెంట్రల్కి వెళ్ళాలి, దేశం మొత్తం తెలియాలి అని మీ అందరికీ వేడుకుంటున్నాను. నమస్కారం సార్. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా నమస్కారాలు చెబుతున్నాం సార్. నా పేరు అజ్మీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ తెలంగాణ. స్టేట్ బ్యాంకులో పనిచేసినటువంటి మేము 29 సంవత్సరాల నుండి బ్యాంకుల చుట్టూ అయితేమి, యాజమాన్యం చుట్టూ అయితేమి తిరుగుతున్నాము. అదేవిధంగా మేము 1983 నుండి 1997 వరకు బ్యాంకులో చేసినటువంటి వాళ్ళమే 15 సంవత్సరాలు చేసాం అప్పుడు. అదేవిధంగా 97 నుండి 2006 వరకు బ్యాంకుల చుట్టూ అయితేమి, యాజమాన్యం చుట్టూ అయితేమి తిరుగుతానే ఉన్నాం. కాకపోతే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు అనుకూలంగా 3 జడ్జిమెంట్లు వచ్చాయి. 3 జడ్జిమెంట్లు మెయిన్గా వచ్చాయి. మొత్తం కలుపుకుంటే 18 జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా వచ్చినా కూడా యాజమాన్యం దానికి ఖాతా చేయలేదు. కాబట్టి మేము గతంలో కంటే కూడా మేము ఎంతో ఆశతో ఉన్నాము. మాకు సహాయం చేస్తాననుకున్నటువంటి నాయకులందరూ కూడా వెనక చూపిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మాకు అనుకూలంగా 1998న 2005న 2014న వచ్చిన జడ్జిమెంట్లు మాకు ఎందుకు న్యాయం చేయలేదు? 2014 వచ్చిన దామాశేష నాడు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా వాళ్ళు ఖాతా చేయలేదు. మేము బ్యాంకుల చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మా వయసు 60 సంవత్సరాలు సార్. ఊరు చేస్తారా, ఏ విధంగా చేస్తారా, ఏంటి మాకు దిక్కు అనేది అందరూ 60 సంవత్సరాలు బయటపడలేవు సార్. ఇప్పుడు మేము బ్యాంకులో చేరేటప్పుడు మా వయసు 18 సంవత్సరాలు సార్. కానీ ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు సార్. ఈ మధ్యకాలంలో 44 సంవత్సరాలు స్టేట్ బ్యాంకులు తిరిగి మాకు అలసిపోయాం సార్. ఈ వయసులో కూడా మాకు న్యాయం చేయకపోతే ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఆదుకుంటారు అని చెప్పేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? మేము గతంలో కంటే కూడా ఇప్పుడు కుర్రాళ్ళు కాదు. మేము ఒక్కొక్కరు చూస్తే మా పిల్లలు అయిపోయి, పిల్లకాయలు కూడా పుట్టి పెద్దవాళ్ళు అయిపోయి మేమేమో వృద్ధాప్యంలో ఉన్నాము. 60 సంవత్సరాలు సార్ ఇప్పుడు మా వయసు. మేము బ్యాంకులో చేరేటప్పుడు 18 సంవత్సరాలు. మరి ఇప్పుడు మా జీవితాలు ఎలా సార్? మాకు న్యాయం చేయమని చెప్పేసి మేనేజ్మెంట్ వారిని అడుగుతున్నాము. ఇకనైనా న్యాయం చేయండి సార్. 60 సంవత్సరాలు దాటిపోయినా మాకు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు వచ్చినటువంటి జడ్జిమెంట్ మాకు అమలు చేయాలి. యాజమాన్యం చేయని పక్షంలో మేము ఊరుకునేది లేదు సార్. ఎందుకంటే ఇది ఏ విధంగా అయినా సరే విజయం సాధించేందుకు మేము పోరాడతాం. మేము ఐక్యత భావంతో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కలుపుకొని రాబో కాలంలో ఇంకా మేము ఉధృతి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము మీకు మనవి చేసుకుంటున్నాం సార్.